హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ ఆన్లో కూడా పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. అయితే ఇది వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను దీపావళి రోజు ఈవినింగ్ అయితే మొబైల్ తీసుకున్నామని చెప్పాను కదా, దాని యూజెస్ నాకు వర్త్ అయిందా లేదా, నాకు మంచిగా వచ్చిందా లేదా అనేసి అయితే చెప్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో మొబైల్ కూడా అయితే చూపిస్తాను. అయితే రాత్రి వచ్చి తిని పడుకునేసరికి 10-10:30 అయిందండి. ఇంకా ఆ టైంలో ఈ పనులన్నీ అయితే చేయలేదు. రాత్రి నైట్ సామాన్లు కూడా అయితే తోమలేదు. అందుకే ఉదయం కొంచెం ఎర్లీగా అయితే లేచేసి పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ జరిగిన మంచి ఫోనా కాదా, నాకు వర్తా అనేది అయితే చెప్తానండి. మా హస్బెండ్కి ఎప్పటి నుంచో ఐఫోన్ పిచ్చండి. ఐఫోన్లో తీసుకుందామని అనుకుంటూ ఉన్నారు. 3 years బ్యాక్ అయితే ఐఫోన్ అయితే యూజ్ చేశారు. అయితే ఐఫోన్ వచ్చేసి ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయ్యి ఛార్జింగ్ అయితే అస్సలు ఉండటం లేదండి అనేసి తర్వాత ఒక మామూలు ఫోన్ అయితే కొన్నారండి, రెడ్మీ. అది బాగానే పనిచేస్తుంది. అనుకోకుండా ఒకసారి అయితే మళ్ళీ మా హస్బెండ్ ఇంకొక అన్న అయితే షాప్కి వెళ్ళేసి అదే షోరూమ్కి వెళ్ళేసి అయితే ఐఫోన్ అయితే తీసుకున్నారండి. అన్న ఒకటి, మా హస్బెండ్ ఒకటైతే తీసుకున్నారు. మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్కి ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయండి. అసలు రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ అంటే ఇంకా 1 అవర్లో ఒక 10 minutes అండి ఖాళీ ఉండేది. ఫోన్స్ వస్తూనే ఉంటాయి. బిజినెస్ కదా, వర్కర్స్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నేనేమన్నానంటే, నువ్వు ఎక్కువ వీడియోలు చూస్తూ ఉంటావు నైట్ కూడా, అలానే నీ ఫోన్లోకి ఇది సెట్ కాదే, నేను వీడియోలు చేసుకుంటాను కదా అనేసి నేను సరదాగా అయితే తీసుకొని అప్పుడే వీడియోలు అయితే స్టార్ట్ చేశానండి. ఐఫోన్ వచ్చాకే లాంగ్ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. మంచిగానే వస్తున్నాయి. సరే అనేసి మా హస్బెండ్ కూడా అయితే కొన్ని రోజులు నాకే ఇచ్చారు. కానీ ఈ మధ్య మళ్ళీ నాకు ఐఫోన్ కొంటాను, నేను ఐఫోన్ కొంటాను, నేను 15 Pro కొంటాను, 16 Pro కొంటాను అయితే చెప్తూ ఉన్నారు. అలా ఏం వద్దులే, నా దగ్గర నా ఐఫోన్ తీసేసుకో, నేనైతే వేరేదైతే తీసుకుంటానని ఈ మధ్య 2-3 నెలల నుంచి మా ఇద్దరి మధ్య జరుగుతూనే ఉందండి గొడవ. అయితే మా హస్బెండ్ది రీసెంట్గానే కింద పడి పగిలిపోయింది కొంచెము, కానీ పర్లేదు బాగానే అవుతుంది. అయితే అది కొంచెం వినపట్టం లేదు. ఎవరైనా ఫోన్ చేసినా కాళ్ళు వాళ్ళ పేరు అయితే కనపడటం లేదు. మామూలుగా మనం నొక్కాకైతే ఫోటో అలా వస్తుంది. అది చెప్తూనే ఉన్నారండి, ఇంకోటి కొనాలి, నేను 45,000 కొనాలి, 50,000 పెట్టి అయితే కొనాలని చెప్తూ ఉన్నారు. వద్దొద్దు, ఇదే తీసుకో, పాత ఐఫోన్ ఉంది కదా, దాంట్లో నేను వీడియో షూట్ చేసుకుంటాను, కాల్కి మామూలు ఫోన్ ఇంకోటి ఉంది కదా, అది యూజ్ చేస్తాను, ఇది నువ్వే వాడుకోవాలంటే నాకు వద్దనేసి అయితే చెప్పారు. ఇంకైతే మొన్న దసరా కూడా వచ్చింది కదండి, అప్పుడు కూడా అయితే కొందాం అనుకున్నాడు. కానీ అప్పుడు బడ్జెట్ లేదు. ఆఫర్స్ ఉంటాయి కదండి మంచిగా దసరాకి. ఆఫర్స్ మంచిగా అంటే ఉంది, ఒక 1,000-2,000 తగ్గిస్తారు. కానీ దాని పెద్ద ఆఫర్గా అయితే అనుకుంటారు. అప్పుడు బడ్జెట్ లేకైతే కొనలేదండి. ఇప్పుడు దివాళీ ఆఫర్స్ ఫుల్గా ఉంటాయి కదా మంచిగా. సరే కొందాం అనేసి ఇక్కడ ఆన్లైన్లో కొందామా ఆఫ్లైన్లో కొందామని ఆలోచిస్తున్నారు. ఈ మధ్య మా వర్కర్స్కి మా ఒక అతనికి ఊరు వెళ్తున్నారండి, అదే వాళ్ళు దివాళీ అయితే ఊరు వెళ్తారు. సరే అనేసి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళి షోరూమ్కి మొబైల్ అయితే ఒకటైతే కొనుక్కొని వచ్చారండి. ఒప్పోనో ఏదో అంట, 22,000, చాలా మంచిగా వచ్చింది, బాగుందని చెప్పారు. నేనేమనుకున్నానంటే నా మనసులో వీడియో క్వాలిటీ ఏది మంచిగా ఉంటే ఆ ఫోన్ని తీసుకుందాం, ఫీచర్స్ తక్కువ ఉన్నా నాకు పర్లేదు, నాకు వీడియో మాత్రం మంచిగా ఉండాలి, ఐఫోన్ అయితే నువ్వే తీసేసుకునేసే మా హస్బెండ్కి అయితే చెప్పాను. మా హస్బెండ్ లేదు ఐఫోన్ నువ్వే ఉంచుకో, మామూలు నేనే కొంటాను అనేసి చెప్తున్నారు. ఏమొద్దులే, మధ్య రోజు కావాలంటున్నావు కదా, నువ్వు అక్కడెక్కడ బయట తిరిగేవాడు కదా, నాకు ఇంత పెద్ద ఫోన్ వద్దులే, నువ్వే ఉంచుకునేసి అయితే చెప్పాను. నేనైతే ఇంకా చూడటానికి అయితే వెళ్ళామండి షోరూమ్కి. అక్కడ ఇంకా షోరూమ్ విషయం తెలిసిందే కదండి, లైటింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, 1కి 10 లైట్లు అయితే వేస్తారండి, దగ్గర మెరుస్తూనే ఉంటాయి. నేనేమనుకున్నానంటే వివో అయితే లాస్ట్ టైం మా హస్బెండ్ వాడిందే నేను వాడానండి, అసలు అది కెమెరా క్వాలిటీ మంచిగా ఉంది, వివో మంచిగా వస్తుంది అనేసి అయితే నేను వివో మీదే నా కన్ను అయితే పడిందండి. ఫస్ట్ OnePlus అయితే చూశారు, అది 30,000 ఎంతో, కానీ నాకు వివో మీదే మనసు అయితే పడిందండి. ఇంకా అది వద్దనుకుండా వివో దగ్గరికి పోయి ఆడే మాట్లాడుతూ చాలాసేపు అయితే ఉన్నాము. వీడియో తీయగానే వివోని మంచిగా అయితే వచ్చింది ఆ లైటింగ్స్లో. మిగతా ఫోన్స్లో అయితే అంతగా వచ్చినాయి, అంత నీట్గా అయితే రాలేదండి. ఈ OnePlus వివోని అయితే బాగా వచ్చాయి. మా హస్బెండ్ ఇదే కావాలా అనేసి అయితే అడిగారు. ఇదైతే వీడియో క్వాలిటీ కూడా బాగానే వస్తుంది, నేను వీడియోల కోసమే కదా ఇప్పుడు సెల్ కావాలనేది, లేకుంటే మామూలుగా 10-15 వేలలోనే తీసుకునేదాన్ని కదా అయితే చెప్పేసి ఇంకా వీడియో మంచిగా వస్తున్న మొబైలే కావాలనేసి వీడియో మంచిగా ఉండే మొబైలే తీసుకున్నానండి. అక్కడ చేసిన లైటింగ్స్కి మేమైతే మోసపోయామండి. ఏం జరిగిందంటే ఇంటికి వచ్చి చూసాకంటే నైట్
అసలు మామూలుగా అసలు బాగానే రాలేదండి. అసలు ఏడుపు వచ్చింది. అసలు ఇంత కాస్ట్ పెట్టి కూడా ఇలాంటి మొబైల్ తీసుకున్నాను చూడు. అసలు నాకు ఈ వీడియోలకు వచ్చిన తిప్పలు గట్టిగా 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అసలు ఇంత మొబైల్ కోసం ఇంత తపన పడుతున్నాను ఏంట్రా స్వామి అనుకున్నాను. మా హస్బెండ్ అన్నారు, నీకు ఈ మధ్య ఐఫోన్ వాడి వాడి దాంట్లో చూసేబట్టి ఇది అంతగా అర్థం కాలేదు అనేసి అయితే చెప్పారండి. అయినా కూడా నైట్ అంతా అసలు పడుకుంటే నిద్రే రాలేదండి. ఇంత కాస్ట్ పెట్టాను, లుక్ బాగా రావటం లేదు, వీడియో అంత మంచిగా అనిపించడం లేదు, క్వాలిటీ అంతగా నచ్చలేదు నచ్చే మా హస్బెండ్ని అంటూ ఉన్నాను. మా హస్బెండ్ అప్పుడే చెప్తున్నారు, నువ్వు లేస్తే దాని మీదే కన్ను పడుతుంది, లేకుంటే నేను మామూలు ఫోన్ కొనేసి ఐఫోన్ నీకే ఇద్దామనుకున్నాను, నువ్వేమో వివో కడివి నాకు వివోనే కావాలన్నావు కదా, ఇప్పుడు వాడు రిటర్న్ కూడా ఇచ్చేవాడు కాదనేసి అయితే అన్నారు. అయితే రిటర్న్ ఇవ్వరా అంటే రిటర్న్ ఇవ్వరింగా, వాళ్ళు ఓపెన్ చేశాక అది సెకండ్ టైం ఫోనే అవుతుంది, రిటర్న్ అయితే అసలు ఇవ్వరనేసి అయితే చెప్పారండి. నాకు అస్సలు ఒక్కటే తక్కువ అండి, ఇద్దరికి నేటంతా గొడవలు, అసలు నా మనసులాగా లేదనుకోండి, అట్లున్నదండి నా ఈ వీడియోకి వచ్చిన తిప్పలు అయితే. ఇంకా సరే కానీ వచ్చిన కాడికి వస్తాయిలే ఇంకా అనేసి ఇంకా ఈ మొబైల్ ఇంకా నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే మా హస్బెండ్ నా బాధను చూసి ఏం వద్దులే నేనే ఉంచుకుంటాలే అనేసి అయితే చెప్తున్నారు. ఏం వద్దులే నువ్వు ఈ మధ్య 4-5 నెలల నుంచి ఐఫోన్ అని కలవరిచ్చారు కదా, నాకేం గట్టి ఒక 1000 సబ్స్క్రైబర్స్ లేరులే, మంచిగా సక్సెస్ అయినప్పుడు మంచి ఫోన్ కొనిద్దులే అనేసి అయితే చెప్పానండి. సరేలే మంచిగా సక్సెస్ అవ్వు, అప్పుడే ఇంకో కొత్త ఫోన్ అయితే కొనిస్తాను అనేసి అయితే చెప్తున్నారు. ఫైనల్గా అట్ట చేసి అయితే ఇంక ఈ ఫోన్ అయితే నేనే ఉంచుకున్నానండి. సిమ్ అయితే ఇంకా వేసుకోలేదు. మా హస్బెండ్ ఇంకా ఐఫోన్ నా సిమ్ తీసి దీంట్లో వేసుకోవాలి, మా హస్బెండ్ సిమ్ తీసిపోయి ఐఫోన్లో అయితే వేసేసుకుంటాడు. ఒక పక్క ఇవ్వబుద్ధి కావటం లేదు, కానీ మా హస్బెండ్ చూసి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన బయట తిరుగుతుంటాడు కదండి పెద్ద ఇది బిజినెస్ మ్యాన్లతో అయితే సైట్లకు వర్క్స్ కోసం అయితే వెళ్తుంటాడు, వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలనేసి అయితే నేనైతే తీసుకోమనేసి చెప్పానండి. ఇదండి మా ఫోన్ల తిప్పలు. అన్యాయంగా అయితే మోసపోయాను. పర్లేదు 50% ఓకే, 50% మంచిగా అనిపించలేదు. అక్కడ కెమెరామెన్ చూస్తుంటేనే నేను ఆమెతో అన్నాను, ఇక్కడ ఈ లైటింగ్స్ వల్ల ఇలా వస్తుందంటే ఏం లేదు మేడం అనేసి అయితే చెప్పారండి వాళ్ళు. వాళ్ళకేం అక్కడ వాళ్ళు చూపించేవాళ్ళు కదా, వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు, వాళ్ళకి సేల్స్ కావటమే మెయిన్ మ్యాటరు కదండి. అయితే ఈరోజు దీపావళి నెక్స్ట్ డే కదండి, ఇంకా లేచి క్లీనింగ్ అంతా అయితే చేశాను. ఇంకా ముగ్గు అయితే ఏం తీయలేదండి, నైట్ వేసిందే కదా ఉంచుతామనేసి అలానే ఉంచాను. ఇవి దీపాలు ఉంటాయి కదండి, అవి దీపాలు నాకు అవసరం లేదు, నేనైతే ఇంక తీసి పడేసానండి. నేనైతే 1 టైమే యూజ్ చేస్తాను. నాకు గడప దగ్గర పెట్టుకోవాల్సిన దీపాల వరకు ఎన్ని కావాలో అన్నీ అయితే ఉంచేసుకొని మిగతా అయితే ఇంకా పడేసానండి. ఇంకా నెక్స్ట్ టైం కూడా కావాలంటే మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాను. అది ఎంతండి దీపాలు, అవి తక్కువ 2 రూపీస్ 3 రూపీస్ ఇచ్చాను. నేనైతే ఏరియా యూజ్ చేస్తాను, మళ్ళీ రీయూజ్ అయితే చెయ్యను. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే చపాతీ అలానే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. మా కోసం అయితే రాగి జావా చేస్తున్నాను. ఇంకా స్నానం కూడా చేసేసుకొని పూజ కూడా అయితే చేసేసానండి. ఇంకా రేపు కార్తీక మాసం స్టార్ట్ కదండి. ఇంకా నాకు కార్తీక మాసం అంటే అసలు చాలా ఇష్టము. ఉదయాన్నే చీకట్లోనే తెల్లారలోపే గడప దగ్గర దీపాలు పెట్టుకోవటం, పూజ చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రై కూడా అయితే చేసేసానండి. జావ కూడా చేసి పక్కన పెట్టాను. నేను పెరుగు తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళేసరికి మా హస్బెండ్ జావ అలానే ఉంచారండి. అది కాస్త ఇంకా గట్టిగా ఉంది. నేను చాలా చిక్కగా చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ ఇంకా జోరు చేయాలంటాడండి. ఇందాకైతే వర్షం అయితే పడిపోయిందండి, మొత్తం తడిబారింది. ఇంకంతా ఉదయం అంతా నేనటి ముగ్గేసి పెట్టాను కదా, అదంతా గందరగోళం అయితే కసు చేసి నీట్గా అయితే నీళ్ళు పోసి అయితే పారగొట్టానండి. మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసి వైట్ రైస్ అయితే వండాను. నేను లైట్ వస్తుంది. ఇక్కడైతే గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నారండి మా హస్బెండ్. అంటే నేను తినను గుత్తి వంకాయ, అందుకే నాకు చేసుకోవడం కూడా అయితే రాదు. నేనైతే ఇంకా మజ్జిగ పులుసు అయితే పెడతానండి. మజ్జిగ పులుసా ఏంటి, మజ్జిగ షారు. మా హస్బెండ్ కర్రీ చేశాకైతే నేను మజ్జిగ చారు అయితే చేయిస్తాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఎందుకు
ఇదిగోండి నేను తీసుకున్న ఫోన్ అయితే ఇదేనండి, వివో V60E ఏఏ అంట. వివో V60Eనే. ఇదిగోండి ఇంకా డీటెయిల్స్ అంత అయితే ఇక్కడ ఉన్నాయి. ఫోను, వారంటీ కోడ్, సైజు, మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అక్క పేరు పేరు ఏం పెంతి ఏం పెంతి మీ మ్యామ్ పేరు ఏం పేరు? డాట్. మీ మ్యామ్ పేరు లక్ష్మీపెంతి డాటా. ఎవరని దొంగడ మావాడు డ్రాయింగ్ వేస్తున్నాడండి. మా ఫ్రెండ్ హోంవర్క్ రాద్దా. అమ్మద్దా నాన్న పేరు ఏం పేరు? నా పేరు ఫస్ట్ రే అన్నాడు. అక్కాయ్ అదే దీనికి కూడా దీనికి కూడా దీనికి కూడా బ్రౌనీ అక్క బ్రౌన్ తీసుకో. దానికి కూడా కలర్ ఏనంటే అక్క వేయటం తమ్ముడు వేయటం. ఎంత మంచి అక్కబ్బా. గుడ్డా బేడా అక్క అక్క బేడా చూడు. ఏమో పాపము పతివ్రతుడు తగులుతుందమ్మా చిన్ని. బంగారం కొడుతున్నా కోపం వస్తుంది ఎవరైనా. ఇంకా రాసుకున్నానా. ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అయితే పిల్లలకైతే స్వీట్ కార్న్ అయితే ఉడికించి పెట్టానండి. మా వాడు పాప్కార్న్ 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 అంటాడు. ఇష్టం అండి మా వాళ్ళకు. స్వీట్ కార్న్ రాక పాప్కార్ను. ఇందాక మధ్యాహ్నం కూరగాయలు తీసుకురాపోయినా అదే కొత్తిమీర. నాకు పాప్కార్న్ ఎవరో మన నాన్న తెచ్చిందిరా అంటే అయినా నమ్మలేదు. ఆంటీ కట్ట తీసినట్టు కవర్లో పెట్టా అంటే అప్పుడు తీసుకొని ఎవరు కట్ట పెట్టింది. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.